నమస్కారం. పసికందును చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది గదూ. ఆ బంధాన్ని ఇంకాస్త బలపరిచే ఒక మంచి మార్గం బేబీ మసాజ్. ఈరోజు మనం మామ్కామ్ ఇండియా వాళ్ళు చెప్పినట్టుగా పుట్టిన పిల్లల నుంచి ఏడాది పిల్లల వరకు మసాజ్ని సేఫ్గా, ప్రేమగా ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక్కసారి ఈ మాటలు చూడండే. బేబీ ఫిజికల్ డెవలప్మెంట్, జీర్ణక్రియ, నిద్ర, మనం కోరుకునేవన్నీ ఒక్క చిన్న పనితో ఇంప్రూవ్ అయితాయంటే ఎంత బాగుంటుంది కదా. ఇది ఊరికే చెప్పే మాట కాదు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, మసాజ్ అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు. ఇది మన బేబీ హెల్త్కి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అసలా ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చూశారా, ఇవన్నీ కేవలం నమ్మకాలు కాదండి, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన నిజాలు. మసాజ్ చేస్తే మెలటనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి బేబీ ప్రశాంతంగా నిద్రపోతుంది. డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడి గ్యాస్, కడుపు నొప్పి లాంటివి తగ్గుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన స్పర్శ ద్వారా తల్లి బిడ్డల మధ్య బాండింగ్ ఇంకా బలపడుతుంది. సరే, మసాజ్ మొదలుపెట్టే ముందు మన చిన్నారికి ఒక కంఫర్టబుల్, పీస్ఫుల్ వాతావరణం క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం చేయాల్సిన కొన్ని చిన్న చిన్న పనులేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ 3 స్టెప్స్ చాలా ముఖ్యం. ఫస్ట్, గది చల్లగా ఉండకూడదు, బేబీకి వెచ్చగా అనిపించాలి. సెకండ్, పాలు పట్టిన వెంటనే మసాజ్ చెయ్యొద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. కడుపు మరీ నిండుగా ఉన్నా లేదా ఖాళీగా ఉన్నా చిరాక్ చేస్తారు కదా. ఇక ఫైనల్గా ఒక మెత్తటి టవల్, ఆయిల్, ఎలా కావలసినవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్. ఈ టెంపరేచర్ బేబీకి చాలా హాయిగా ఉంటుంది. బట్టలు లేకుండా ఉంటారు కాబట్టి వాళ్లకు చలి పెట్టకుండా చూసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పుట్టిన మొదటి నెలలో ఈ టిప్ చాలా ఇంపార్టెంట్. వాళ్ల చర్మం, కండరాలు పూరేకుల్లా ఉంటాయి. అందుకని గట్టిగా నొక్కకుండా జస్ట్ ప్రేమగా నిమ్మురుతున్నట్టుగా మసాజ్ చెయ్యాలి. మన స్పర్శ వాళ్లకొక భరోసానివ్వాలి. రైట్, ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇక అసలు మసాజ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక్కో బాడీ పార్ట్ని ఎలా మసాజ్ చేయాలో వివరంగా చూద్దాం. మనం ఈ 5 భాగాల మసాజ్ని ఒక ఫ్లోలో చేస్తాం. కాళ్లతో స్టార్ట్ చేసి నెమ్మదిగా చేతులు, ఛాతీ, వీపు, ఫైనల్గా ముఖం దగ్గర ఆపుతాం. ఈ పద్ధతి వల్ల బేబీ నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. సరే, ముందుగా కాళ్లతో స్టార్ట్ చేద్దాం. కొద్దిగా నూనె చేతుల్లోకి తీసుకుని బేబీ తొడ పైనుంచి పాదం వరకు మెల్లగా, ప్రేమగా నిమరండి. దీన్ని మిల్కింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. ఇది బ్లడ్ సర్క్యులేషన్కి చాలా మంచిది. అలాగే ప్రతి చిన్న కాలివేలుని సున్నితంగా మసాజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు చేతుల వంతు. కాళ్లకి చేసినట్టే భుజం నుంచి వేళ్ల కొనల వరకు సున్నితంగా నిమరండి. బేబీ చేతిని మన చేతుల్లోకి తీసుకుని మెల్లగా పిడికిలు తెరిచి వాళ్ల అరచేతిలో మన బొటని వేలుతో గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇది వాళ్లని భలే రిలాక్స్ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఛాతీ మీద మన 2 చేతులతో ఒక పెద్ద హార్ట్ షేప్ గీస్తున్నట్టుగా మసాజ్ చేయాలి. ఇక పొట్ట విషయానికొస్తే ఎప్పుడూ క్లాక్ వైజ్గా, అంటే గడియారం తిరిగే వైపు మాత్రమే మసాజ్ చేయాలి. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఆ డైరెక్షన్లోనే పనిచేస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు బేబీని చాలా జాగ్రత్తగా తలకి సపోర్ట్ ఇస్తూ బోర్లా తిప్పండి. ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే, వెన్నెముక మీద డైరెక్ట్గా ఎప్పుడూ ప్రెషర్ పెట్టకూడదు. దానికి అటూ ఇటూ ఉన్న కండరాలపై పైనుంచి కిందకి మన వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇక ఫైనల్గా ముఖం. ఇది చాలా డెలికేట్ ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ నూనె లేకుండా చాలా తేలికపాటి టచ్తో చేయాలి. నుదిటి మీద చిన్న చిన్న స్ట్రోక్స్, బుగ్గల మీద మన వేళ్లతో గుండ్రంగా తిప్పాలి. ఆ టైంలో బేబీ ఇచ్చే చిన్న నవ్వు చూస్తే ఆ ఫీలింగే వేరు. మసాజ్ టెక్నిక్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి మసాజ్ సేఫ్గా, హ్యాపీగా జరగాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్, జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. మసాజ్ ఎంతసేపు చెయ్యాలి అనేది బేబీ ఏజ్ని బట్టి ఉంటుంది. పుట్టిన పిల్లలకైతే 8 నుంచి 10 నిమిషాలు సరిపోతుంది. వాళ్లకి అంతకన్నా ఎక్కువ ఓపిక ఉండదు. కొంచెం పెద్ద పిల్లలకైతే 15 నిమిషాల వరకు చెయ్యొచ్చు. మెయిన్గా బేబీ మూడ్ని గమనిస్తూ టైంని అడ్జస్ట్ చేసుకోవాలి. మసాజ్కి సరైన టైం చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఉదయం పూట బేబీ యాక్టివ్గా,
ఆడుకునే మూడ్లో ఉన్నప్పుడు చేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. లేదా సాయంత్రం స్నానానికి ముందు చేయడం ఒక పర్ఫెక్ట్ రొటీన్. మసాజ్తో రిలాక్స్ అయ్యి స్నానం తర్వాత హాయిగా నిద్రపోతారు. అన్నింటికన్నా సేఫ్టీనే ముఖ్యం. దయచేసి ఈ రూల్స్ ఎప్పుడూ గుర్తుంచుకోండి. రూల్ నంబర్ 1: బేబీ ఏడిస్తే వెంటనే ఆపేయండి, బలవంతమొద్దు. ఎప్పుడూ సున్నితంగా, ప్రేమగా ఉండండి. ఫేస్ దగ్గర, ముఖ్యంగా కళ్ళు, ముక్కు దగ్గర ఆయిల్ వాడకపోవటమే మంచిది. అలాగే చలికాలంలో నూనెని కొద్దిగా గోరువెచ్చగా చేసి వాడండి. ఒకవేళ స్కిన్ మీద ర్యాషెస్ ఏమైనా ఉంటే అస్సలు మసాజ్ చేయకండి. చివరగా ఒక్క క్షణం ఆలోచించండి. ఈ మసాజ్ కేవలం ఆరోగ్యానికి సంబంధించింది మాత్రమే కాదు. ప్రతిరోజూ మనం కేటాయించే ఈ కొద్ది సమయం, మన ప్రేమపూర్వక స్పర్శ, మనకీ మన బిడ్డకీ మధ్య బంధాన్ని జీవితాంతం నిలిచే ఒక జ్ఞాపకంగా ఎలా మారుస్తుందో కదా. వాళ్లకి మన స్పర్శే ప్రపంచం.